మ్యామ్ రీసెంట్ టైమ్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మెయిన్ రీజన్స్ ఏంటి? ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్గా లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి జెనెటిక్గా కూడా ఉంటుందిరా. వాళ్ళు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా కూడా జెనెటిక్గా కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంటాయి. కొన్ని జెనెటిక్ జీన్ మ్యూటేషన్స్ వల్ల కూడా వస్తుంది. సో ఎవరికైతే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయో, అంటే ఫ్యామిలీలో ఉంది, రన్ అవుతుంది, గ్రాండ్ మదర్కి ఉంది అట్లా, అంటే కంపల్సరీ వాళ్ళైతే స్క్రీన్ చేసుకోవాలి. మెమోగ్రఫీ అనేది తో స్క్రీన్ చేసుకోవాలి, వాళ్ళు స్కాన్ కూడా చేసుకోవాలి. అండ్ అందరు లేడీస్ ఎప్పుడైనా సరే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలమ్మా. ఎట్లా చేసుకోవాలి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది? మనము బ్రెస్ట్ని ఎప్పుడైనా జస్ట్ పాల్పేట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే బ్రెస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్లాండ్స్ కాబట్టి మనం ఇలా పాల్పేట్ చేసినప్పుడు మనకి ఏదో సాఫ్ట్గా ఏదో ఉంది అని, తగులుతుంది అని అలా భయం వేస్తుంది. అందుకని ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ వితౌట్ అ టాప్ వాళ్ళే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా ఫింగర్తో కాకుండా హ్యాండ్ తోటి ఇలా పాల్పేట్ చేసుకొని చూసుకోవాలి మనకి ఏమైనా లంప్ ఉందా, ఏదైనా హార్డ్గా మాస్ తగులుతుందా, ఏదైనా ర్యాష్ లాగా వచ్చిందా, ఏమైనా రెడ్నెస్ ఉందా బ్రెస్ట్ మీద, అందులోంచి ఏమైనా డిశ్చార్జ్ ఉందా. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే మిల్క్ వస్తుందమ్మా, ఒక 3 years వరకు కూడా వస్తుంది. స్టాప్ చేసిన తర్వాత మిల్క్ని చూసి భయపడకూడదు. ఏదైనా వాటరీ డిశ్చార్జ్ లేకపోతే విత్ బ్లడ్ డిశ్చార్జ్ వస్తుంది. ఏదైనా ఆంపిట్లో, అంటే మన ఈ ఆంపిట్లో కూడా ఏదైనా గడ్డలాగా తగులుతుందంటే, నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, వేరే అదర్ క్యాన్సర్స్లో కూడా ఈ ఆంపిట్లో గడ్డల్లాగా తగులుతాయి. సో ఆంపిట్ ఎగ్జామిన్ చేసుకోవడము, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ సైజు ఆఫ్ బోత్ బ్రెస్ట్, కలర్ ఆఫ్ ద బ్రెస్ట్ ఏమన్నా చేంజ్ అయిందా. కొంతమందికి ఒక బ్రెస్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఒక బ్రెస్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది. అలానే దానికి బ్రెస్ట్ క్యాన్సర్ అని భయపడకూడదు. కొద్దిగా డిఫరెన్స్ అయితే అందరికీ ఉంటుంది. ఆ నిప్పుల మీద ఏమైనా కలర్ మారిపోవడం, పక్కరింగ్ ఉండడం, నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం, కొంచెం లోపలికి వెళ్తుంది అందరికీ, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అలా రాకుండా లోపలికి ఉండి డింప్లింగ్ అయిపోయింది, లేకపోతే పీడి ఆరెంజ్ అంటారు, అంటే ఆరెంజ్ పీల్ ఎలా ఉంటుందో అక్కడ నిప్పుల దగ్గర స్కిన్ అలా అయిపోతుంది. సో ఎవ్రీ వీక్ ఒకసారైనా మిడ్ సైకిల్, అంటే పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి ఒక 14 days మధ్యలో, ఆ టైంలో ఎప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉంటే మనకి ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్లో గడ్డలు ఏమైనా వస్తున్నాయా అన్నది కానీ తెలుస్తుంది. ఎగ్జామినేషన్లో కూడా మనకి ఉంటుందన్నమాట ఎలా చూసుకోవాలనేది. అదే ఫింగర్స్తో ప్రిక్ చేయకుండా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ చూసుకోవాలి మొత్తం బోత్ బ్రెస్ట్. అండ్ బోత్ ఆంపిట్స్ కూడా చూసుకోవాలి. ఏదన్నా చిన్నది కూడా తగిలితే కూడా మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఒకసారి పాల్పేషన్ చేయించుకోవడం, స్కాన్ చేయించుకోవడము. ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మెమోగ్రఫీ అనేది కంపల్సరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కంపల్సరీ చేసుకోవాల్సిందేనమ్మా మెమోగ్రఫీ. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరికైనా వస్తుందా, పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉంటుందా? మోస్ట్లీ అబోవ్ 50 వస్తుందమ్మా, కానీ చెప్పలేము. ఈ మధ్యన రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా, లైక్ పోస్ట్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏదో గడ్డ ఉందని అప్పుడు వాళ్ళు తెలుసుకోవడము, అలాంటి కేసెస్ చూస్తున్నాము. ఎక్కువ శాతం అయితే 50 అబోనే వస్తుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మోస్ట్లీ 50 తర్వాత వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ కొంతమందికి చెప్పలేము. సో అందుకే ఎగ్జామినేషన్ చేసుకోవడము. డౌట్ ఉంటే మనకి ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ఈజీ యాక్సెస్ టు డాక్టర్ ఉంది. వేరే కంట్రీస్లో ఈజీ యాక్సెస్సే ఉండదు. వాళ్ళు ఒక 2 weeks ముందు, 1 month ముందు అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. మనకు అలా ఏం లేదు. ఈజీ యాక్సెస్ టు డాక్టర్, ఈజీ యాక్సెస్ టు ఇన్వెస్టిగేషన్స్ ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు BRCA1, BRCA2 అనే జీన్ టెస్టింగ్ చేసుకుంటే, అందులో ఒకవేళ తెలిసిపోతే మాత్రం మనం ముందే సర్జరీ చేయించుకోవాలి. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్జరీ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఆ BRCA1, BRCA2 అనే పాజిటివ్ వచ్చిందంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది అన్నట్టు. సో వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని మాస్టెక్టమీ చేయించుకుంటే వాళ్ళకి డిసీజ్ రాదన్నమాట. అంటే ఇప్పుడు ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ సైడ్కి అది స్ప్రెడ్ అవుతుంది అంటే మనం చెక్ చేసుకుంటాం కదమ్మా, స్కాన్ చేసుకుంటాము, లేకపోతే మెమోగ్రఫీ చేసుకుంటాం కదా. ఫస్ట్ ఎక్కడ ఏ బ్రెస్ట్లో అయితే మాస్ ఉందో అక్కడ వరకు దాని సైజు, దాని టైప్ ఆఫ్ క్యాన్సర్ సేమ్ ఇది కూడా
టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి డిసైడ్ అవుతుంది. చూసి దాన్ని ఎక్సిషన్ చేస్తారు. రైట్ సైడ్ లేకపోతే తీయాల్సిన అవసరం లేదు. కొన్ని చాలా రిగరస్ క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట, చాలా అగ్రెసివ్గా స్ప్రెడ్ అవుతాయి. అట్లాంటి వాటిలో బేస్డ్ ఆన్ ఆంకాలజిస్ట్ డెసిషన్, సర్జన్స్ డెసిషన్ బట్టి బైలాటరల్ తీయాలా, సింగిల్ తీయాలా అన్నది డిసైడ్ అవుతారు. అండ్ స్క్రీనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది కదమ్మా, మామోగ్రఫీ చేసుకుంటూ ఉండాలి మనము ఎవ్రీ 6 monthsకి ఒకసారి. బేస్డ్ ఆన్ అంటే డాక్టర్ దగ్గరికి రావడం, పాల్పేట్ చేసుకోవడం, దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. యూజువల్గా ఒక బ్రెస్ట్లో వస్తే అది ఒక బ్రెస్టే తీస్తారు, ఇంకొక బ్రెస్ట్ తీయరు. అండ్ బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ద మాస్ని బట్టి మొత్తం బ్రెస్ట్ కూడా తీయరు. ఒక లోబ్లో ఒక పార్ట్లో ఉంటే అంతవరకే తీస్తారు. అండ్ దాని తర్వాత మనం కొంచెం అంతా క్యూర్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జన్తో కాస్మెటిక్ ప్రొసీజర్స్ కూడా కొంతమంది చేయించుకుంటారు సేఫ్టీ చూసుకుంటూ. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి, ట్రీట్మెంట్ ప్రొసీజర్? అది ఫస్ట్ మనము ఆ గడ్డ ఉంది కదా దాని సైజ్ చూస్తాము. అది ఒకసారి ఫస్ట్ స్కాన్ చేస్తారు, ఆ తర్వాత మెమోగ్రఫీ చేసి ఆ తర్వాత స్కాన్ గైడెడ్ బయాప్సీ చేస్తారు. ఆ గడ్డలో ఒక చిన్న నీడిల్ పాస్ చేసి దాంట్లోంచి కొంచెం టిష్యూ తీసుకుంటాం అన్నమాట. టిష్యూ తీసుకొని దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం, హిస్టోపాథాలజీ అంటే పాథాలజీ ల్యాబ్కి పంపించి అది టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు అసలు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? రాకుండా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఓవర్ వెయిట్ ఉండకూడదు, అంతేరా. అంటే ఇష్టం వచ్చినట్టు హార్మోనల్ పిల్స్ కూడా తీసుకోకూడదు. మెనోపాజ్ అయిపోయిన తర్వాత కొంతమంది హెచ్ఆర్టీ అని తీసుకుంటారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో అది తీసుకుంటే కూడా ఆ టాబ్లెట్స్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. లేకపోతే వేరియస్ అదర్ క్యాన్సర్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కూడా దాని సైడ్ ఎఫెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కొంతమందికి. ఇంకో ఓన్లీ జెనెటిక్సే రోల్ ప్లే చేస్తుంది. అంటే సర్జరీ అయినాక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ అయిన తర్వాత ప్రాపర్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ అవి అయితే మెయింటైన్ చేయాలమ్మా. అది కాకుండా డాక్టర్ దగ్గర స్క్రీనింగ్ కోసం ఎవ్రీ ఇయర్లీ ఒకసారి వెళ్తే చాలు. అంటే ఇంకో లైఫ్ లాంగ్ వెళ్ళాలని? లైఫ్ లాంగ్ అంటే ఫస్ట్ ఎవ్రీ 1 year ఒకసారి వెళ్ళాలి. ఆ తర్వాత అంతా బాగానే ఉందనుకుంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి మెమోగ్రఫీ చేసుకుని అది నార్మల్ ఉందంటే అవసరం లేదు. మెమోగ్రఫీతో కొంచెం రేడియేషన్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అల్ట్రాసౌండ్, 3D అల్ట్రాసౌండ్ అలా చేసుకుని నార్మల్గా ఉంటే కూడా వెళ్ళాల్సిన పని లేదు. స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలమ్మా. కొన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి, వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అవుతాయి. అంటే బేస్డ్ ఆన్ ఎంత అగ్రెసివ్ క్యాన్సర్ అన్న దాన్ని బట్టి ఫాలోఅప్స్ ఉంటాయి. రేడియేషన్, దానికి కూడా రేడియేషన్ థెరపీ తీసుకోవాల్సిందే. కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద స్టేజ్, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అవి కూడా ఉంటాయి.